అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. మనం మ్యాథ్స్ క్లాస్లో బేసిక్స్ స్టార్ట్ చేసుకొని అర్థమెటిక్లో మనం దాంట్లో ఉన్న మినిమం బేసిక్ పాయింట్స్ అంటే లైక్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, తర్వాత ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, వీటి క్యాలిక్యులేషన్స్ గురించి మనం చెప్పుకున్నాం. అయితే అవి రావడం వల్ల మీరు ఏ చాప్టర్లో అయినా బేసిక్ క్యాలిక్యులేషన్ మీరు చేయగలుగుతారు. సో మనం వాటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం విత్ యువర్ కోఆపరేషన్. ఇంకెవరైనా వాటిని పర్ఫెక్ట్గా నేర్చుకోకపోతే వాటిని నేర్చుకోండి. ఆ తర్వాత మనకున్న మ్యాథమెటిక్స్లో చాలా బ్రాంచెస్, మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను నేను, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి నాన్న. జామెట్రీ అని, తర్వాత స్టాటిస్టిక్స్ అని, తర్వాత కమర్షియల్ మ్యాథమెటిక్స్ అని, ఇలా రకరకాల బ్రాంచెస్ ఉంటాయని చెప్పుకున్నాం. అందులో వన్ ఆఫ్ ద వాల్యుబుల్ branch of the mathematics, nothing but algebra. ఒక ముక్కలో చెప్పాలంటే ఆల్జీబ్రాని హార్ట్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ అనవచ్చు. సార్ ఎందుకు సార్ మిగిలిన బ్రాంచెస్కి దీనికి తేడా ఏంటి అంటే, మిగిలిన వాటిలో అంటే ఏ బ్రాంచ్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ అంటే స్టాట్స్ కావచ్చు, జామెట్రీ కావచ్చు, సర్కిల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ చేయాలన్నా 80% ఆఫ్ ద క్యాలిక్యులేషన్స్ ఆల్జిబ్రా మీదే ఉంటాయి. అంటే టోటల్గా మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మనం కన్సిడర్ చేస్తే సుమారుగా 80%, అంటే వితౌట్ ఆల్జిబ్రిక్ క్యాలిక్యులేషన్స్ లేకుండా అసలు మ్యాథ్స్ నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి అంత వాల్యుబుల్ చాప్టర్, అంత వాల్యుబుల్ బ్రాంచ్ అనమాట. అయితే దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటి, చాలామంది ఆల్జీబ్రాని బాగా టఫ్గా ఫీల్ అవుతారు, వెరీ వెరీ కాంప్లికేటెడ్. బట్ యాక్చువల్గా చాలా ఈజీ టాపిక్. బట్ ఎందుకు టఫ్ అనిపిస్తుంది అంటే, దాంట్లో ఉన్న కొన్ని రిలేటెడ్ బేసిక్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అనేది తెలియకపోవడం వల్ల ఇది మీకు కష్టం అనిపిస్తుంది. అంటే వేరే ఏం లేదు, జస్ట్ ఆ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి క్లారిటీగా తెలుసుకొని దాన్ని మనం ప్రాపర్గా ఆ వేని కనుక ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకుంటే దిస్ ఈజ్ ద వెరీ ఈజియెస్ట్. అండ్ దీన్ని ఉపయోగించి మీరు చేసే క్యాలిక్యులేషన్ చాలా సింపుల్గా చేయగలుగుతారు అండ్ క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ ఉండవు. ఈవెన్ ఇప్పుడు ఐఐటి, నెక్స్ట్ నీట్, ఇట్లా వెళ్ళినా సరే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ పార్ట్లో ఎవరైతే ఆల్జిబ్రాలో పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు మ్యాథమెటిక్స్ని ఈజీగా చేయగలుగుతారు. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది నాన్న. సో ఇన్ ఫ్యూచర్లో మీరు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలనుకున్నా కూడా, ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఇఫ్ యూ లెర్న్ దిస్ క్లాసెస్ ప్రాపర్లీ, ఆటోమేటికలీ యూ విల్ గెట్ ఎ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆల్జిబ్రా. సో ఐ హోప్ యూ ఫాలో ద క్లాసెస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో టేక్ కేర్. కాబట్టి మీరు ఒకసారి ఇక్కడి నుంచి చూద్దాం. సో ఇప్పుడు ఆల్జీబ్రాని స్టార్ట్ చేద్దాం. అసలు ఆల్జీబ్రా, ఫస్ట్ ఆల్జీబ్రా వల్ల యూజ్ ఏంటి, అసలు ఆల్జీబ్రా మనం ఎందుకు నేర్చుకోవాలి, మ్యాథ్స్లో ఆల్జీబ్రా యూజ్ ఏంటి అంటే, ఇప్పటి వరకు మీరు చాలా ప్రాబ్లమ్స్ చేశారు, చాలా ఆపరేషన్స్ చేశారు అండి, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అన్నీ. ఇవన్నీ కూడా దేంతో చేశారు, నెంబర్స్తో చేశారు. అంటే 2+3, లైక్ 2 × 3, లైక్ ఇట్లాంటి అన్ని నెంబర్సే, వేరే ఏముండవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2+3 = 5. అట్లనే 5 - 2 = 3. ఇట్లా అంటే అన్ని నెంబర్సే, ఇక్కడ వరకు ఏ ప్రాబ్లము లేదు. సో ఇవన్నీ ఎందులో నేర్చుకున్నాం, మనం అర్థమెటిక్లో నేర్చుకున్నాం. సార్ మ్యాథ్స్ అంటే నెంబర్సే కదా, ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఈ ఆల్జీబ్రా మనకు ఎందుకు అవసరం? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు బాగా అర్థమయ్యే ప్రయత్నం చేస్తున్నానా. ఇప్పుడు ఇక్కడ ఒక చూడండి, 3 ప్లస్ ఇక్కడ ఒక ఎంటీ బాక్స్ ఉంది నాన్న. ఆల్రెడీ మీకు నేను ఎడిషన్ చెప్పినప్పుడు చెప్పా, దీని ఆన్సర్ వచ్చేసరికి 13. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఈ బాక్స్లో వచ్చే వాల్యూ ఎంత, 10. అంటే ఈ ప్రాబ్లమ్ని నువ్వు ఎన్నిసార్లు చేసినా, ఎవరు చేసినా, ఎన్నిసార్లు చేసినా ఈ వాల్యూ ఎంత వస్తుంది, 10 వస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇంకొక ప్రాబ్లం చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ సపోజ్ లెట్
ఇప్పుడు నువ్వు ఇక్కడ 1 పెట్టావు, సో ఆన్సర్ ఏమొస్తుంది? 6 వస్తుంది. ఇక్కడ 2 పెట్టావు, ఆన్సర్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఈ బాక్సెస్లో ఉన్న నెంబరు ఫిక్స్డ్గా లేదు, వ్యారీ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. అర్థమైందా? ఇక్కడికి తేడా చూస్తే ఇక్కడ బాక్స్లో ఉన్న నెంబరు సేమ్ ఉంది, ఇక నెంబర్ ఎలా అవుతుంది? మారుతుంది. అంటే ఒక ప్లేస్లో నెంబర్లు అనేవి ఫిక్స్డ్గా లేవు, అంటే అవసరాన్ని బట్టి మారిపోతున్నాయి. ఇలా మారిపోతున్న వాటిని అర్థమెటిక్లో మనం సాల్వ్ చెయ్యలేము. ఎందుకు చేయలేమంటే అర్థమెటిక్లో మనం వాడే ఏంటి? ఓన్లీ నెంబర్స్. నెంబర్ అంటే ఏంటి? ఏ వాల్యూ ఆర్ ఏ సింబల్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. అంటే ఇందులో ఉన్నదానికి 3, దానికి 3a. నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా దాని వాల్యూ 3a. అలాగే 13 ఎక్కడికి తీసుకెళ్ళినా 13. అంటే వీటికి ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. సో ఫిక్స్డ్ వాల్యూ లేకుండా వాల్యూ మారుతుంటే అలాంటి వాటిని అర్థమెటిక్లో మనం సాల్వ్ చేయలేము. దానికోసం ఎస్టాబ్లిష్ చేయబడిన బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్సే ఆల్జీబ్రా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్న. ఏం లేదు, ఆల్జీబ్రా మెయిన్ పర్పస్ ఏంటంటే ఫిక్స్డ్ వాల్యూ ఉన్న వాటినే కాకుండా వాల్యూ మారుతుంటుంది చూసారా, అలాంటి వాటిని సాల్వ్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తాం. మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక వ్యాలెట్ ఉంది. వ్యాలెట్ తెలుసు కదా, మీ నాన్న మీ మమ్మీ డాడీ డబ్బులు ఇచ్చినప్పుడు దాచుకుంటారు కదా. ఇప్పుడు ఈ వ్యాలెట్ ఉంది. ఇప్పుడు ఈ వ్యాలెట్లో ఎంత మనీ ఉంది చెప్పండి. ఇప్పుడు మీ వ్యాలెట్లో ఎంత మనీ ఉంది? ఈరోజు నేను 10 ఇచ్చాను, మీ డాడీ 10 ఇచ్చాడు. ఈరోజు మీ వ్యాలెట్లో ఉన్న మనీ ఎంత? 10. సో ఇవాళ ఈవినింగ్ 10 ఖర్చు పెట్టేసావు. నెక్స్ట్ డే మీ డాడీ 20 ఇచ్చాడు. ఇప్పుడు మీ వ్యాలెట్లో ఉన్న మనీ ఎంత? 20. ఇప్పుడు మీ రేపు 2 డేస్ తర్వాత మొత్తం డబ్బులు అయిపోయినాయి. మీ గ్రాండ్ ఫాదర్ వచ్చాడు, 500 ఇచ్చారు. ఇప్పుడు నీ వ్యాలెట్లో ఉన్న మనీ ఎంత? 500. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ ద మనీ ఇన్ యువర్ వ్యాలెట్? వ్యాలెట్లో ఉన్న డబ్బులు ఎంత? 10 ఉంటే 10 అని రాస్తాం, 20 ఉంటే 20 అని రాస్తాం. కానీ ఈ 10 రోజు ఉంటుందా? అంటే ఏమవుతుంది? ఎవ్రీడే మారుతుంది. సో ఇలాంటి వాటిని మనం రిప్రజెంట్ చేయడానికి నెంబర్స్ పనికిరావు. ఇలాంటి వాటిని రిప్రజెంట్ చేయడానికి నెంబర్ ఈజ్ నాట్ ఇనఫ్, అంటే సరిపోదు. ఎందుకని? రోజుకు ఒకలాగా ఉంటుంది, మారుతుంటుంది. కాబట్టి ఏం చేయాలి ఇక్కడ? దీన్ని మనం దాన్ని చూపించడానికి వి నీడ్ సమ్ మోర్ ఎక్స్ట్రా సపోర్ట్. నథింగ్ బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేదే ఆల్జీబ్రా. సార్ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటి అంటే, దాని మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది దాన్నంతా కూడా మనం ఈ ఆల్జీబ్రాలో చూస్తాం. జస్ట్ ఒకసారి రిమైండ్ చేసుకోండి ఇక్కడ వరకు, ఓకేనా? సో ఇప్పుడు ఆల్జీబ్రా అంటే మీకు అర్థమైంది కదా. ఆల్జీబ్రా మెయిన్ యూజ్ ఏంటయ్యా అంటే ఫిక్స్డ్తో పాటు, అంటే ఫిక్స్డ్గా ఉన్న నెంబర్స్ని కూడా యూజ్ చేస్తాం. నెంబర్స్ యూజ్ చేయమనట్లేదు. నెంబర్స్తో పాటు ఏ వాల్యూస్ అయితే ఫిక్స్డ్గా ఉండవో వాటిని కూడా వాడుతుంటాం. అంటే వాటిని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనకు బ్రాంచ్ కావాల్సి వచ్చింది. నథింగ్ బట్ ఏ ఆల్జీబ్రా. అందుకే ఫస్ట్ ఈ ఆల్జీబ్రాలో ఇక మనం బేసిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఈ ఆల్జీబ్రా గురించి పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్ తెలియాలి. అందులో నెంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ 1 కాన్స్టెంట్ టర్మ్స్. కాన్స్టెంట్, దీని జనరల్గా కాన్స్టెంట్ అని అంటారు. కాన్స్టెంట్ టర్మ్స్, కాన్స్టెంట్ అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ రెండు ఒకటే, నథింగ్ చేంజ్. అసలు కాన్స్టెంట్ టర్మ్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్ టర్మ్ అంటే పేరులోనే ఉంది కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే నో చేంజ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ అని ఎక్కడ వచ్చింది, దాని మీనింగ్ ఏంటి? నో చేంజ్. అంటే దాని వాల్యూ మారదు. అంటే ద సింబల్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. అంటే ఇది ఎప్పుడు కూడా వాల్యూ ఒకేలాగా ఉంటుంది. అంటే దానికి టైంతో కానీ, ప్లేస్తో కానీ, పర్సన్తో కానీ సంబంధం ఉండదు. అలాంటి వాటిని కాన్స్టెంట్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 7 అనేది ఒక నెంబర్. అంటే 7 అంటే ఏంటి? దాని అర్థం ఒక 7 అంటే ఇక్కడ 7 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి లేదా 7 మార్క్స్ వచ్చాయి. అంటే ఈ 7 అనే దానికి అర్థం ఏంటి? నువ్వు ఎక్కడున్నా ఈ 7 వాల్యూ 7నే కన్సిడర్ చేస్తుంది. అంటే ఇది మారదు, పెరగదు, తగ్గదు, అలాంటివి ఉండవు. సో అలాగే 11. సో ఇలా మీరు ఈ రెండే కాదు, ఏ నెంబర్ తీసుకున్నా వాటి యొక్క వాల్యూస్ చేంజ్ అవ్వవు. కాబట్టి వీటిని కాన్స్టెంట్స్ అంటారు. సింపుల్గా మీరు కాన్స్టెంట్స్ అంటే ఏం గుర్తుపెట్టుకోవచ్చు? నెంబర్స్. ఆల్ నెంబర్స్, ఆల్ న్యూమరికల్ వాల్యూస్ కన్సిడర్ యాజ్ కాన్స్టెంట్స్.
అంటే మన అర్థమెటిక్లో మనం ఏవైతే నెంబర్స్ నేర్చుకున్నామో అవన్నీ కూడా కాన్స్టెంట్ కింద కన్సిడర్ అవుతాయి. ఎందుకు కాన్స్టెంట్ కింద కన్సిడర్ చేస్తాం అంటే వాటి యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నానా వేరియబుల్. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది మొత్తం దీని గురించి. దీన్నే వేరియబుల్ టర్మ్ అని కూడా అంటారు. వేరియబుల్ టర్మ్ అన్న మారదు. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగా. ఇప్పుడు మీ వ్యాలెట్, ఇదొక మీ వ్యాలెట్. ఈ వ్యాలెట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 10 రూపీస్ ఉన్నాయి అంటే ఇవాళ మీ వ్యాలెట్లో ఉన్న మనీ ఎంత 10. నెక్స్ట్ డే మీ వ్యాలెట్లో 30 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు నీ వ్యాలెట్లో ఉన్న డబ్బులు ఎంత 30. ఈరోజు నీ వ్యాలెట్లో ఏమీ లేవు, 0. అంటే ఇప్పుడు ఇక్కడ 7 అనేది ఎప్పుడూ 7 మారదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ వ్యాలెట్ అనేది వేరియబుల్, అందులో ఉన్న నెంబర్ కాదు. ఈ వ్యాలెట్ అనేది వేరియబుల్. అంటే ఎంటీ బాక్స్ ఉంది చూసారా, దీన్ని వేరియబుల్ అంటారు. నథింగ్ బట్ సింప్లీ చెప్పాలి అంటే ఒక ఎంటీ పాకెట్. వేరియబుల్ అనేది ఏం లేదు, ఒక ఎంటీ బాక్స్ అంటే ఎంటీ స్పేస్ అన్నమాట. ఇందులో నువ్వు ఏ వాల్యూని పెడితే ఆ వాల్యూ వస్తుంది. నువ్వు 10 పెడితే 10 వస్తుంది, 20 పెడితే 20 వస్తుంది, 30 పెడితే 3 వస్తుంది. ఇప్పుడు ఈ పాకెట్స్ మరి అందరికి ఉంటాయి కదా. మరి ఈ వేరియబుల్ ప్రతిసారి ఎంటీ బాక్స్ అనలేం కదా. దీనికి ఏం పెట్టాలి, ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్స్ని మన వాళ్ళు దేంతో ఇచ్చారంటే ఆల్ఫాబెట్స్తో ఇచ్చారు. అంటే మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, లైక్ ఏ నుంచి ABC సో ఆన్ జెడ్, నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. వాడు అంటాడు సార్ ఏ ఈజ్ ఏ వేరియబుల్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, ఎప్పుడైతే ఏ అన్నాడో ఇది ఒక ఎంటీ బాక్స్, దీని పేరు ఏ, ఆ బాక్స్ యొక్క పేరు ఏ. వేరియబుల్ అంటే ఏంటి, ఆల్ఫాబెట్ అంటే ఏం లేదు, అదొక ఎంటీ బాక్స్, దానికి ఇచ్చిన పేరు ఏ. ఇప్పుడు సపోజ్ x = 7 అన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక ఎంటీ బాక్స్, దాని పేరు ఏంటి x, అందులో ఏమున్నట్టు 7, అంటే ఆ బాక్స్లో 7 అని అర్థం. యాక్చువల్గా ఈ ఆల్ఫాబెట్స్ అనేవి నేమ్స్ ఆఫ్ ద వేరియబుల్స్, అంటే వేరియబుల్కి మనం ఇచ్చుకునే పేర్లు. అసలు వేరియబుల్ అంటేనే ఒక ఎంటీ బాక్స్. అందుకే దీని డెఫినేషన్ కూడా ఏం చెప్తామంటే the symbol which varies the value which varies అంటే ఏ దానికైతే వాల్యూ మారుతూ ఉంటుందో దాన్ని మనం వేరియబుల్ అంటాం. అందుకే చూడండి నేను ఇక్కడ ఎంటీ బాక్స్ అని, ఎందుకంటే ఇందులో నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు, మారుతుంటుంది, ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు. నేను ఇక్కడ ఎంటీ బాక్స్ అని చెప్పడానికి మీనింగ్ ఏంటంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసం, అంటే ఎంటీ బాక్స్లో ఏదైనా పెట్టచ్చు, సో ఇట్ విల్ బి చేంజ్. అందుకే దీన్ని మనం చూపించాం. ఇప్పుడు దీని పేరేంటి పెట్టుకున్నాం. సార్ వెంటనే మీకు డౌట్ రావచ్చు, సార్ నేను ఆల్ఫాబెట్స్ పెట్టుకోకుండా ఈ ఎంటీ బాక్స్కి నేను 7 అని పెట్టుకుంటా, అప్పుడు వేరియబుల్ 7 అనొచ్చుగా, ఏమవుతుంది, పేరే అన్నారు కదా, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కదా, 100% పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్రాబ్లంలో 7+ ఇలా ఉంది. ఇప్పుడు నువ్వు వేరియబుల్ నేమ్ ఏం పెట్టుకున్నావు, 7 పెట్టుకున్నావు. ఇప్పుడు ఇందులో నువ్వు 10 వేసావు అనుకో, అంటే ఇప్పుడు ఈ నేమ్ వాడినప్పుడు 7, 10 ఏమైతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు A+7 అన్నదానికిను 7+7 అన్నదానికి తేడా లేదు, అంటే ఈ 2 నెంబర్లు కన్ఫ్యూజ్ అయిపోతాయి. అంటే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల నువ్వు ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేయలేవు. దానికోసం మాత్రం ఈ నెంబర్స్ మనం వాడం. ఇంకోటి ఏంటంటే ఈ నెంబర్స్ని ఆల్రెడీ కాన్స్టెంట్స్ కింద తీసుకున్నాం, నువ్వు ఎప్పుడైతే ఇక్కడ తీసుకుంటావో ఇట్ గివ్స్ మోర్ కన్ఫ్యూజన్. దానికోసం మనం వేరియబుల్ నేమ్స్ ఎప్పుడూ కూడా నెంబర్స్తో తీసుకో. ఇక తర్వాత సార్ మరి మీరు అన్నట్టు ఆల్ఫాబెట్ కాకుండా ఇప్పుడు ఇది ఒక బాక్స్ అన్నారు కదా, నేను దీని పేరు రవి అని తీసుకుంటా, తీసుకోకూడదా? 100% తీసుకోవచ్చు. వేరియబుల్ అంటే ABC ఉండాలని లేదు. నేను రవి తీసుకుంటా, లేదా యాపిల్ తీసుకుంటా, లేదా బనానా తీసుకుంటా, నీ ఇష్టం. బట్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎక్కువ లెంతీ నేమ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు టఫ్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇప్పటి వరకు మన సిస్టంలో చాలామంది ఇప్పుడు దీన్ని తీసుకొని వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇవే ఉంటాయి. సో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా మాత్రమే, నీకు ఆ కన్ఫ్యూజన్ లేకుండా చేసుకునే లెక్క అయితే నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. బట్ జనరల్గా మాత్రం వేరియబుల్స్ యొక్క నేమ్స్ని ఎప్పుడు కూడా ABC అనే ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసి చూపడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా నాన్న, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద ఆల్జీబ్రా ఈజ్ వేరియబుల్ టర్మ్. వేరియబుల్ అనగానే మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ABC, ఏ ఈజ్ ఏ వేరియబుల్. మీకు అందరూ జనరల్గా మనం ఏం నేర్చుకుంటాం అంటే X, Y, Z ఎక్కువగా వాడే వేరియబుల్ X.
అంటే ఎక్కువ మంది వాడుతుంటారు. ఎందుకంటే జనరల్గా వేరియబుల్ అంటే ఏంటి, ఎంటీ బాక్స్ ఎంత ఉందో నాకు తెలియదు. సో ఇట్స్ ఐ డోంట్ నో, అన్నోన్ క్వాంటిటీ. అంటే ఇక్కడ ఎంత ఉందో నాకు తెలియదు, నేను దాన్ని కనుక్కోవాలి. సో ఈ అన్నోన్ క్వాంటిటీ కనుక్కుంటున్నాం కాబట్టి జనరల్గా ఏంటి, ఎవరో తెలియని వాళ్ళు మనం ఎక్కువ ఏమంటారు, అరే సమ్ ఎక్స్, మీ ఇంటికి ఎవరు వచ్చారు, ఎవరు తెలియదు, సమ్ ఎక్స్, దానికోసం ఎక్స్ వాడతారు తప్పించి ఎక్స్ ఒక్కటే వాడాలని లేదు. వేరియబుల్ అంటే మనం ఒక ఎక్స్ వాడాలని మాత్రమే కాదు, నువ్వు ఏదైనా వాడచ్చు, ఎనీ ఆల్ఫాబెట్ యూ కెన్ యూస్. అదేంటిది, జస్ట్ నేమ్ ఆఫ్ ద వేరియబుల్, దాంట్లో వచ్చేదాన్ని వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ అంటారు. వాటి గురించి మనం ఫర్దర్గా నేర్చుకుందానన్నా. వేరియబుల్ అని మీ మైండ్లో ఏం గుర్తురావాలో, ఒక ఎంటీ పాకెట్ ఆర్ ఒక ఎంటీ బాక్స్. ఈ ఆల్ఫాబెట్స్ ఏంటి, ఆ బాక్స్ని చూపించే నేమ్స్ మాత్రమే. జస్ట్ వన్స్ చెక్ ఇట్. ఓకే రైట్. ఇప్పుడు ఆల్జీబ్రాలో మనం మ్యాథ్స్ అనే గుర్తొస్తాయి, నెంబర్స్ వస్తాయి కదా. ఆల్జీబ్రా అనే ఫస్ట్ మనకు గుర్తొచ్చే పదం టర్మ్. అసలు ఈ పదం లేకుండా ఆల్జీబ్రాని చెయ్యను నాన్న. టర్ము, టర్ము, అసలు ఆల్జీబ్రా అంటేనే టర్ము. ఈ టర్మ్ అంటే ఏం లేదు, మామూలుగా మ్యాథ్స్లో నెంబర్స్ ఉన్నాయి కదా, అట్లనే ఆల్జీబ్రాలో టర్మ్స్. మ్యాథ్స్లో మనకు నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ ఎలాగో ఆల్జీబ్రాలో టర్మ్ అలాగా, అంతేం లేదు. మ్యాథ్స్లో నెంబర్స్ ఎట్లనో అంటే అర్థమెటిక్లో నెంబర్ ఎలా ఉంటుందో ఆల్జీబ్రాలో టర్మ్ అలా ఉంటుంది. అసలు ఈ టర్మ్ అంటే ఏంటంటే చాలా సింపుల్, ఆల్ కాన్స్టెంట్స్ ఆర్ టర్మ్స్. అంటే అన్ని నెంబర్స్ని కూడా టర్మ్. అంటే ఇప్పుడు 7 ఈజ్ ఎ టర్మ్, 7 ఈజ్ ఎ టర్మ్. ఎందుకని, ఆల్ కాన్స్టెంట్స్ ఆర్ కమ్ అండర్ ద టర్మ్. తర్వాత ఆల్ వేరియబుల్స్ కమ్ అండర్ ద టర్మ్. ఎక్స్, ఇట్ ఈజ్ ఆల్సో ఏ టర్మ్. వై, ఇట్ ఈజ్ ఆల్సో ఏ టర్మ్. అర్థమైందా? అంటే టర్మ్లో కాన్స్టెంటు టర్మ్లోనే వస్తుంది, వేరియబుల్ టర్మ్లోనే వస్తుంది. ఇంకా ఎడిషనల్గా ఏమొస్తుందంటే ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్. ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇది నెంబర్, ఎక్స్. సో ఇప్పుడు ఈ 7x ఇది కూడా ఒక టర్మే, 7x కూడా ఒక టర్మే. అట్లనే 8xy ఇది కూడా ఒక టర్మే. తర్వాత 9xyz ఇది కూడా ఒక టర్మే, ఇది కూడా ఒక టర్మే. అంటే ఇక్కడ ఏంటంటే ఒక నెంబర్ ఉంటుంది, వేరియబుల్స్ మాత్రం ఎన్నన్నా ఉండొచ్చు, వాటి పవర్ కూడా ఎంతైనా ఉండొచ్చు. 9x² ఇది కూడా ఒక టర్మే. -3x²y²z² ఇది కూడా ఒక టర్మే. అంటే ఆల్ నెంబర్స్ కమ్స్ అండర్ ద టర్మ్, ఆల్ వేరియబుల్స్ కమ్స్ అండర్ ద టర్మ్. ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అండ్ వేరియబుల్స్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ టర్మ్. మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఇప్పుడు ఇందులో వేరియబుల్ లేదా, కాన్స్టెంట్ టర్మ్లో వేరియబుల్ ఉంటుందా? యాక్చువల్గా టర్మ్ అంటే అసలు ఇది ఒక్కటి చెప్పుకుంటే చాలు. కాన్స్టెంట్ ఎప్పుడు టర్మ్ మన యాక్చువల్ టర్మ్ అంటే రూల్ ఏంటంటే ఒక నెంబర్ ఉండాలి, ఖచ్చితంగా వేరియబుల్ ఉండాలి. ఏ టర్మ్ తీసుకున్నా నెంబర్ ఉండాలి, వేరియబుల్ ఉండాలి, రెండు ఉంటేనే అది టర్మ్ అవుతుంది. మరి సార్ ఇక్కడ నెంబర్ లేదు కదా, లేదు కాదు, ఆడ ఏమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 7 ఉంది, ఏముండాలని చెప్పాను నేను మీకు, వేరియబుల్ ఉండాలని చెప్పాను కదా. ఎక్స్ ఒక వేరియబులే కదా, x⁻0 అంటే దీని వాల్యూ ఎంత, 1. సో 7 1 ఎంత, 7. ఇప్పుడు చూడండి, నెంబర్ ఉందా, ఉంది, వేరియబుల్ ఉందా, ఉంది. కాబట్టి ఇదేమవుతుంది, టర్మ్. కానీ మనం రాసేటప్పుడు ఈ వేరియబుల్ని చూపించట్లేదు. అందుకే కాన్స్టెంట్ టర్మ్. ఇక మనం క్వశ్చన్ అడగచ్చు, కాన్స్టెంట్ టర్మ్లో వేరియబుల్ ఉంటుందా? వేరియబుల్ ఉంటుంది. ఎలా ఉంటుంది, పవర్లో 0 ఉంటుంది, కాబట్టి దాన్ని మనం చూపించమంతే. ఇప్పుడు పోనీ సార్ మరి ఇక్కడ సార్ ఇప్పుడు జెడ్ ఉంది సార్, ఇది వేరియబుల్ కదా, ఇది జెడ్ ఉంది, ఇది వేరియబుల్ కదా, జెడ్ ఉంది, ఇప్పుడు ఇది వేరియబుల్ కదా. మీరు టర్మ్ అంటే నెంబర్ ఉండాలన్నారు కదా, దీని ముందు 1 పెట్టుకోండి. సో 1 × జెడ్ నెంబర్ ఉందా లేదా? సో మీరు కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటే అందులో వేరియబుల్ ఉంటుంది.
వేరియబుల్ తీసుకుంటే అందులో కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది. ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ మనకేమవుతుంది, టర్మ్ అవుతుంది. వెంటనే మీకు డౌట్ రావచ్చు, సార్ మరి మనకి 4 ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఒక ఓన్లీ ప్రోడక్ట్ ఉన్నప్పుడే టర్మ్ ఎందుకు అవుతుంది? ఎడిషన్ చేసినప్పుడు టర్మ్ కాదా? కాదు. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు టర్మ్ కాదా? కాదు. డివిజన్ చేసినప్పుడు కాదా? 100% కాదు. ఎందుకు అనేది మనకి ఫర్దర్ క్లాసెస్లో మీకు క్లారిటీ వస్తుంది నాన్న. ఎందుకంటే ఇప్పుడే మీకు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ విత్ ఇన్ 3-4 క్లాసెస్లో నా మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది, నో ఇష్యూ. సో ఫస్ట్ ఇక్కడ వరకు నేర్చుకోండి. 1 కాన్స్టెంట్, 2 వేరియబుల్, 3 టర్మ్. కాన్స్టెంట్ అంటే ద సింబల్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఆ ఫిక్స్డ్ వాల్యూ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ కాన్స్టెంట్. అన్ని నెంబర్స్ కూడా కాన్స్టెంట్ కిందకు వస్తాయి. నెక్స్ట్ వేరియబుల్. వేరియబుల్ నథింగ్ మీన్ ద వాల్యూ విచ్ వ్యారీస్, అంటే ఎప్పుడూ మారుతూ ఉండే వాల్యూని వేరియబుల్ అంటారు. సో అన్ని ఆల్ఫాబెట్స్ వేరియబుల్స్ కిందకి వస్తాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ an empty బాక్స్. టర్మ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ అండ్ వేరియబుల్స్. ఎన్ని వేరియబుల్స్ ఉండాలి? ఎన్నైనా ఉండొచ్చు. వాటి పవర్ ఎంత ఉండాలి? ఎంతైనా ఉండొచ్చు. సో అందుకే కాన్స్టెంట్ టర్మ్ని టర్మే అంటాం. వేరియబుల్ని అందుకే మీకు రాసేటప్పుడు చూడండి, కాన్స్టెంట్ టర్మ్ అని రాశాను, వేరియబుల్ టర్మ్ అని రాశాను. అంటే ఇవి కూడా టర్మ్సే. ఎందుకు? కాన్స్టెంట్ అంటే అందులో వేరియబుల్ ఉంటుంది, వేరియబుల్ అంటే అందులో కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ అన్న. సో మీరు ఒక్కసారి దీన్ని పర్ఫెక్ట్గా వినండి. ఇక ఇక్కడ నుంచి మనకు రెగ్యులర్గా వచ్చే క్లాస్ ఇంకా బాగుంటాయి, ఈజీగా ఉంటాయి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు గనక ఈ క్లాస్ బాగా అర్థమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.